Hi US, welcome to Plus TV and this is host Tarzan and right now నాకు టు బి ఆనెస్ట్ నేను గర్వంగా చెప్పుకుంటాను. మనస్ అన్న ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తుంటాడు, అందరినీ సపోర్ట్ చేస్తుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న, ఎలా ఉన్నావు? Thank you so much, Tarzan. How are you? గుడ్ అన్న. ఏంటన్న డాన్సింగ్ ఐకాన్, స్టెప్పులు, మూమెంట్లు. డాన్స్ ఐకాన్ టు వైల్డ్ ఫైర్ ఈ ఫెబ్ 14th ఆహా ప్లాట్ఫామ్లో లాంచ్ అవ్వబోతుంది. వండర్ఫుల్ యూనిక్ కాన్సెప్ట్తో, అంటే గర్వంగా చెప్పుకోవచ్చు మనం. అరే మన తెలుగు డ్యాన్స్ రియాలిటీ షో ఒక కొత్త కాన్సెప్ట్ని లాంచ్ చేసింది జనాల్లోకి. అండ్ డెఫినెట్గా డాన్సింగ్ షో బాగా నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దీన్ని బాగా ఒక రోల్ మోడల్గా తీసుకొని దీన్నే యూజ్ చేస్తారు అని అనుకుంటున్నాను. నేను ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే యాజ్ అ మెంటార్, ఇప్పుడు యష్ మాస్టర్ ఉన్నారు, నేనున్నాను, తర్వాత జానులిరి, ప్రాకృతి అండ్ దీపిక గారు, అండ్ అలాగే శేఖర్ మాస్టర్ ఉన్నారు జడ్జ్గా, ఫరియా అబ్దుల్లా గారు జడ్జ్గా ఉన్నారు. మేమందరం కాన్సెప్ట్ లాంచ్ అవ్వగానే డిస్కస్ చేసుకున్నాం. ఇది అవుతుంది, పంచభూతాలు అరేంజ్ చేశారు, కాన్సెప్ట్ కంటెస్టెంట్స్ వస్తారు, ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, వాటిలన్నిటికీ భిన్నంగా జరిగింది. అండ్ ఏం జరుగుతుంది, ఎలా జరగబోతుంది అనేది మీరు ఎపిసోడ్ చూస్తే మేమెంత ఎగ్జైట్ అయ్యామో మీరు కూడా అదే రకంగా ఎగ్జైట్ అవుతారు. అండ్ యాజ్ అ మెంటార్గా మా కంటెస్టెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి అండ్ వాళ్ళని గెలిపించుకోవాలనేది మా లక్ష్యం, అంతే. అండ్ ఓంకర్ అన్న షోస్ మనం చూస్తుంటాం, చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్నారు. లైక్ కొంచెం స్పైసీ ఉంటుంది, కొంచెం కాంట్రవర్సీ ఉంటుంది. నువ్వా నేనా, అది తప్పు అని చెప్పేసి నువ్వు వెతికెళ్ళకి ఉంటుంది. సో మీరేమో సాఫ్ట్గా ఉంటుంది, ఫైర్ అవుతారంటారా ఏంటి? ఇది ఫస్ట్ ప్రోమో మాత్రమే, సెకండ్ ప్రోమో చూడండి, మీరే సర్ప్రైజ్ అవుతారు. నేనైతే మనసన్న అయితే కూల్ ఉంటాడు ఏమో, ఏంటి ఎవరు ఉండొచ్చు అంటారా? ఇదే క్వశ్చన్ అందరు కంటెస్టెంట్ అడగండి, చెప్తారు. చిన్న రైవలరీ ఏమైనా స్టార్ట్ అయిందా? అంటే రైవలరీ కాదు, అంటే rivalry ఇక్కడ కాన్సెప్ట్ అట్ ద ఫస్ట్ టైం మనకి మెంటర్స్గా మాకే ఒక షాక్. సో మేము ఎలాగైతే రియాక్ట్ అయ్యామో మీరు కూడా అలానే రియాక్ట్ అవుతారు. సో సెకండ్ ప్రోమో కోసం ఆగుడు, ఎందుకంటే ఎక్కువ చెప్పలేను నేను. అండ్ కమింగ్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, బేబీ పుట్టింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పెళ్లి చేసుకుంటాం అని. అందరూ కూడా చాలా మంది లేడీస్ ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. రీసెంట్గా బాబు పుట్టాడు అండ్ ధ్రువ వాడి పేరు. హ్యాపీ, సో హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ ఎ ఫాదర్. అండ్ చైల్డ్ మ్యారేజ్ అంటారా? చైల్డ్ మ్యారేజా? అట్లా ఏం లేదు, కరెక్ట్ టైంగా చేసుకున్న మ్యారేజ్, అలా ఏం లేదు. అంటే అది ఒక డిఫరెంట్. ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు, నువ్వు ఎందుకు అన్నా, ఎందుకన్నా పెళ్ళి ఎందుకన్నా అని కాన్సెప్ట్లో ఉంటావు. నేను వేరే జోన్లో ఉన్నాను ఇప్పుడు. మేడం, వదినకి వ్యాలంటైన్స్ డేకి ఏమన్నా గిఫ్ట్ అలాంటిది అంటే ఏమన్నా సర్ప్రైజింగ్ అలా అంటే ఇది షో లాంచ్ అవుతుంది ఇంకేదన్నా? యా, డెఫినెట్లీ అది తప్పకుండా ఉంటుంది. ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మీరు చూసి నేను తెలుసు కదా, నా గురించి నీకు తెలుసు కదా, ఎక్కువ బయటికి చూపించుకునే రకం కాదు. డెఫినెట్గా ఆ సర్ప్రైజెస్ అనేది ఆడవాళ్ళు డెఫినెట్గా కోరుకుంటారు. అంటే నీకు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్లో పనికొస్తుంది. ఏదున్నా సరే ప్లాన్ చేయి. సర్ప్రైజ్లో అమ్మాయిలకి బాగా ఇష్టం, ప్లాన్ చేయి, బాగుంటుంది. అండ్ మీది దీపిక గారి కాంబినేషన్ అమేజింగ్ ఉంటుంది అన్న. అండ్ చూసేటప్పుడు అబ్బా భలే ఉన్నారా అని చెప్పేసి అనిపిస్తుంది. అంత అలా చేస్తారు. ఎలా ఆఫ్ కెమెరా కూడా అలానే ఉంటారా? యా, ఎప్పుడు లైవ్లీగానే ఉంటాము. అట్ ద సేమ్ టైం వర్క్ పరంగా కూడా మేము అంతే స్ట్రిక్ట్గా ఉంటాం. సో ఎప్పుడు వర్క్ 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 అంటే కూడా బోర్ కొడుతుంది కదా. సో అలా లైవ్లీగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతంగా మనం పని చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. వ్యాలంటైన్స్ డే రోజు ఒక కోట్ కానీ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఇచ్చే ఒక బెస్ట్ సజెషన్ ఏమంటారు? లివ్ అండ్ లెట్ లివ్, అంతే. నేను ఇంతకంటే బెస్ట్ కోట్ నేను వ్యాలంటైన్స్ డే రోజు నాడని కాదు, ఏ రోజైనా సరే నేను ఒకటే మాట చెప్తాను: మన బతుకు మనం బతుకుదాం, అవతల వాళ్ళని బతకనిద్దాం, ప్రశాంతంగా ఉండండి, గొడవలు వద్దు. వ్యాలంటైన్స్ డే రోజు నాడు అమ్మాయి పడిపోవాలి, లేకపోతే నీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసేయాలి, ఈ కాన్సెప్ట్తో బతకొద్దు. హ్యాపీగా ఉండండి, ఏ జరిగినా మన మంచికే, అంతే. పడిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ అలాట్. అండ్ నెక్స్ట్ మూవీ ఏమైనా అప్డేట్స్ కొంచెం మాకు తప్పకుండా ఫస్ట్ అప్డేట్ నీకే ఇస్తాను. నాకే ఇస్తారా? కానీ అన్న, మీ జిమ్ వీడియో చూసి చాలా ఫ్యాన్ అయిపోతా, తెద్దామని చెప్పేసి మార్నింగ్ లేచేసరికల్లా డిస్ అయిపోతుంది కొంచెం మాలాంటి. అంటే వీడియో చూడడం ఒకటే కాదు, కంటిన్యూ చేయాలి అది. ఇన్స్పిరేషన్ జిమ్ వర్కౌట్స్, జిమ్. నీకు బెస్ట్ మోటివేషన్ ఏంటంటే అద్దం.
అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు మనం నచ్చుతున్నామా లేదా, Yeah. మనం వర్కౌట్ చేయాలా వద్దా అనేది అదే బెస్ట్ ఇన్స్పిరేషన్. నీకు ఒకరి వీడియో చూడాలి, ఒకరి ఇన్స్పిరేషన్ వీళ్ళలాగా అయిపోవాలని కాదు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క వీలో యూనిక్గా ఉంటారు. మనం నచ్చామా లేదా, మనకు మనం నచ్చుతున్నామా లేదా, ఒకరిని చూసి ఎప్పుడైతే మనం ఇన్స్పిరేషన్గా మనం చేసుకోవచ్చు. చిన్నప్పుడు కూడా నేను అల్లు అర్జున్ గారిది దేశముద్ర వీడియో చూసే జిమ్కి వెళ్ళేవాడిని. కానీ ఆ స్టేజ్కి మనం రీచ్ అవ్వాలి అంటే ఎంత హార్డ్ వర్క్ అయితే చేస్తున్నామో అంత స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. సో మనం ఏంటి, మనం ఎలా చేయబోతున్నాం, ఎలా చేయగలం అనేది మనకు తెలియాలి. ఫస్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ మనం చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మీ అవుట్ఫిట్స్తో చంపేస్తాను ఎక్కడైనా మలేష్ మల్హోత్రా ఎవరు అంతేం లేదు, ఇవన్నీ ఆన్లైన్ అవుట్ఫిట్సే, ఎక్కడికి వెళ్ళను నేను. Yeah. కానీ ఇంత అటైర్ బాగుంటుందన్న ఏంది. అంటే సెలెక్ట్ చేసుకోవడమే, మనకి ఏది సెట్ అవుతుందో మనం సెలెక్ట్ చేసుకోవాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కావాలంటే నేను లింకులు కూడా పంపిస్తాను ఎక్కడెక్కడ తీసుకున్నాను. తీసుకుంటాను. ఓకే, చలో, బాయ్ అన్న. బాయ్. థ్యాంక్ యూ.